ఏమండి, వెంటనే మీరు పని చేయాలి. మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి. అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తోందే బగలమారి వయ్యారి, దాన్ని. ఆగండి, నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే. ముందు దాన్ని ఉద్యోగం నుంచి తీస్తారా లేదా? లక్ష్మి ఏం తప్పు చేసింది? చేసింది కాబట్టి తీసేయమంటున్నాను. కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు ఆవిడ మనసు బాధపడుతుంది, అటు వర్కర్స్ యూనియన్ నన్ను పట్టుకుని వాయించేస్తుంది తెలుసా? నాకు అదంతా అనవసరం. ఆవిడ వ్యవహారం నాకేమీ నచ్చలేదు. ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి? ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి. నాకు నచ్చకపోతే తీసేస్తాను. కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను. ఏమిటి, దాన్ని ఉంచుకున్నారా? అబ్బా, ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని. అందం ఉన్నా గర్వం లేని మనిషి, వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది, చాలా తెలివైంది. అలాంటప్పుడు ఎందుకు తీసేయడం? నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంటే నా ముందే దాన్ని పొగుడతారా? లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు, మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను. ఓకే? పరాయి ఆడదాన్ని పెళ్ల ముందే భర్త పొగిడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట. చూడండి మావయ్య. ఏమిటమ్మా, ఏమైంది? మీ అబ్బాయి నన్ను మోసం చేస్తున్నారు. 1947, 48, 49లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడేదమ్మా.